హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్వేస్ ఇంటూ బిట్స్. మీలో ఆల్రెడీ కొంతమంది చూసి ఉండొచ్చు, మన ఫ్యామిలీలో క్రేఫిష్ కూడా యాడ్ అయింది. సో ఇవాళ దానికి సెటప్ చేద్దాం. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే జస్ట్ సింపుల్ సెటప్ చేస్తున్నా. ఒక టబ్లో శాండ్ పెట్టి కొన్ని అక్వాటిక్ ప్లాంట్స్ పెట్టి చిన్న కేవ్లో పెట్టి దాన్ని వదిలేద్దాం. సో ఇది వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ సెటప్ అని చెప్పొచ్చు. ఇదిగోండి మన క్రేఫిష్ టెంపరీ సెటప్లో ఉంది, బాగానే సెట్ అయింది. మనం ఇప్పుడు దాని సెటప్ దానికి ఇచ్చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే శాండ్ శుభ్రంగా కడిగేసాను అనమాట. మొత్తం డస్ట్ అంతా పోయేటట్టు క్లియర్గా వాటర్ వచ్చేటట్టు ఒక 3-4 టైమ్స్ కడిగా. అండ్ నెక్స్ట్ దానికి కావాల్సిన ప్లాంట్స్ అండ్ పాట్ కేవ్లో పెట్టి సెట్ చేసేద్దాం. మీన్వేల్ మనం క్రేఫిష్ గురించి మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. క్రేఫిష్ ఎప్పుడు అక్వేరియంస్లో వాటిలో ఫిషెస్తో వేయొద్దు, ఎందుకంటే క్రేఫిష్ ఒక ప్రెడేటరీ యానిమల్. దాన్ని అక్వేరియంలో వాటిలో వేస్తే ఏమవుద్దంటే అవి ఏమన్నా స్లోగా మూవ్ అయ్యే ఫిషెస్ ఉంటే వాటిని పట్టుకుని తినేస్తుంది అనమాట. అది ఆమ్నివోరస్ యానిమల్ అనమాట. ఈవెన్ వేరే క్రేఫిష్ ఉన్నా అది కొంచెం వీక్గా ఉంటే దాన్ని కూడా తినేస్తుంది. సో బెటర్ ఒక క్రేఫిష్ని మాత్రమే పెట్టుకోవడం సజెస్టబుల్ అనమాట. నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఎందుకంటే ఇంతకుముందు నేను అట్లనే కమ్యూనిటీ ట్యాంక్లో క్రేఫిష్ వేసాను. నాకు అప్పుడు తెలియదు అనమాట. సో రోజు ఒక ఫిష్ మిస్ అయిపోతూ ఉండేది. ఏంటా అని ఒకసారి నైట్ వచ్చి చూస్తే అది చక్కగా కూర్చొని ఒక ఫిష్ని పట్టుకుని తింటుంది. అవి గప్పీస్ అండ్ మాలీస్ ఉండేవి దాంట్లో, అది గప్పీని పట్టుకుని తింటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ క్రేఫిష్ ఇవన్నీ నైట్ ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి. మార్నింగ్ ఎక్కువ హైట్స్లో ఉన్న నైట్ అదంతా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ ఫిషెస్ ఏంటంటే నైట్ పడుకుంటాయి కదా, అప్పుడు అది క్యాచ్ చేసుకొని తినేస్తుంది. లేదు అయినా నేను కొన్ని ఫిషెస్తోనే వేసుకుంటా అంటే జీబ్రా డానియల్స్ అట్లాంటి వాటితో వేసుకోవచ్చు, బెటర్. టూ మచ్ అగ్రెసివ్ ఫిషెస్తో వేసిన బాధే, ఎందుకంటే ఆ అగ్రెసివ్ ఫిషెస్ వచ్చి దీన్ని అటాక్ చేస్తాయి, దీని క్లాస్ని లెగ్స్ని పీకేస్తాయి అన్నమాట. సో క్రేఫిష్ని సోలోగా ఉంచుకోవడం బెటర్, హ్యాపీ. అండ్ అది తింటాం క్లాస్తో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ కమింగ్ టు సెటప్, ఇక్కడ నాకు ఇంట్లో ఏదో పాట్ లాంటిది దొరికింది, అది కూడా పెట్టా. అండ్ సింపుల్ బేసిక్ ఫాక్స్ టైల్ ప్లాంట్స్ ఉంటే అవి పెడుతున్నా అనమాట. అది యాక్చువల్గా ఏమన్నా తినేస్తుంది, ప్రాబబ్లీ మొక్కలు కూడా తినేయచ్చు, బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ క్రేఫిష్ ఫుడ్కి వచ్చి క్రేఫిష్ షింప్ తింటుంది, డ్రై పెల్లెట్స్. దానికి బేసిక్గా సింకింగ్ పెల్లెట్స్ అయితే బెటర్. అవి వేసిన వెంటనే సింక్ అయిపోతాయి కాబట్టి బాటమ్కి వెళ్ళిపోతే అది ఆ పిల్లెట్స్ దగ్గరికి వచ్చి తినేస్తుంది అనమాట. సో చూడండి, గ్లేర్ పడుతుంది బట్ ఇట్స్ ఓకే, లైట్గా కనిపిస్తుంది. కొంచెం కలర్ షేడ్ కూడా అయ్యింది, ఎందుకంటే కొంచెం స్ట్రెస్ అయినట్టుంది. సో సెటప్ అయిపోయిందనమాట. చూడండి అదంతా ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఫుడ్లో కొంచెం వాటర్ కలిపి అది వేస్తున్నాను అనమాట. అది వచ్చి ఎట్లా తింటుందో చూడండి. ఆ పాట్ ఇన్వర్ట్ చేసి పెట్టా కదా, అది హైడౌట్లో వాడుకుంటుంది, అది దాంట్లోనే ఉంటుంది. యాక్చువల్గా ఆ పాట్ పెట్టాను కదా, కలర్ వేసిన పాట్, దానికన్నా ఇది కొంచెం స్పేషియస్గా ఉంది. ఆ పాట్ ఏంటంటే దీనికి కరెక్ట్ సైజ్ ఉంది, అందుకే అది స్పేషియస్గా ఉంది కాబట్టి దాన్నే హైడౌట్ కింద అది చూస్ చేసుకుందాం అనమాట. సో ఇది గైస్ దాని సెటప్. అది చూడండి ఫుడ్ ఎలా తింటుందో. యాక్చువల్గా క్రేఫిష్తో ఫన్ పార్ట్ ఏంటంటే అదే, దాని క్లాస్తో దానికి బ్యాక్ లెగ్స్ కూడా చిన్న చిన్న క్లాస్లో ఉంటాయి అన్నమాట. ఆ క్లాస్తో ఇట్లా పెట్టుకుని తింటూ ఉంటుంది కంటిన్యూస్గా. అది చూడటానికి చాలా బాగుంటుంది. అదే జూమ్ చేసి చూపిస్తే ట్రై చేస్తున్నాం చూడండి వెనకాల క్లాస్తో ఎలా తింటుందో. సో అది ఫన్ అనమాట. సో దిస్ ఈజ్ ఫర్ వీడియో గైస్. ఇదే సెటప్ అంతా వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. నాకైతే సెటప్కి లెస్ దాన్ 100, అంటే ఆల్రెడీ నా దగ్గర టబ్ ఉంది కాబట్టి నేను శాండ్ తెచ్చుకొని కొన్ని రాక్స్ ఇంట్లో ఉంటే వాటితోనే సెటప్ చేసేసా. సో నేను బయట నుంచి తెచ్చింది ఏం లేదు సెటప్కి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.